అంతేకాదు ప్రభు అయిన యేసు నీకోదేముకి ఏమని చెప్పారంటే, "నీవు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించాలి" అని చెప్పడం గూడా పోయినసారి మనం చూచాం. The Lord makes it clear in verse 6 that it is a spiritual rebirth. మరి నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించడం అంటే 6వ వచనం ప్రకారము ఆత్మీయంగా జన్మించటం అని మనం నేర్చుకున్నాం. He says, "That which is born of the flesh is flesh, and that which born of the spirit is spirit." శరీర మూలముగా జన్మించినది శరీరము, పరిశుద్ధాత్మ మూలముగా, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అని చెప్పాడు ప్రభువు యేసు. In verse 5, the Holy Spirit is involved in the rebirth at baptism. 5వ వచనం Sorry, ప్రకారము let's try that again. Sorry, I said that badly. We confirm that when Jesus is saying born of water and the Spirit in verse 5, the Holy Spirit is involved in rebirth at baptism. యేసు ప్రభువు ఒకడు క్రొత్తగా జన్మించాలి అన్నప్పుడు అతను నీటి మూలముగాను, పరిశుద్ధాత్మ మూలముగాను జన్మించాలని పరిశుద్ధాత్మ యొక్క మాటల చేత తిరిగి జన్మించాలని ప్రభువైన యేసు ఉద్దేశమైనదని 5వ వచనం ప్రకారం మనం తెలుసుకున్నాం. This is the same as Paul speaks to in 1 Corinthians 12:13. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు వేరే భాషలో 1 కొరింథీ 12:13లో చెప్పారు ఇదే విషయాన్ని. He says, "For by one Spirit we were all baptized into one body." మనమందరము ఒక్క ఆత్మయందు ఒక్క బాప్తిసం ద్వారా శరీరంలోనికి ప్రవేశించాం అని చెప్పారంట. Jesus tells Nicodemus, "Do not marvel that I say to you, you must be born again." నీకోదేముతో ప్రభువైన యేసు అన్నారంటే, నేను క్రొత్తగా జన్మించడం గురించి చెప్పినప్పుడు నువ్వు ఆశ్చర్యపడాల్సిన పని లేదన్నారు. But Nicodemus does marvel and asks in verse 9, "How can these things be?" అందుకని నీకోదేముడు ఏమని అడిగాడంటే, ఈ సంగతులు ఎలా సాధ్యము అని అన్నాడు. We have to wonder, what does Nicodemus mean by these things? నీకోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యము అనేటువంటి మాటను మనం ఆలోచించాలి. Is he asking why a Jew such as himself, a ruler of the Jews, would need to be reborn? ఏమండి, నేను యూదుణ్ణి, ఇక్కడ యూదులకు నాయకుడిని, అధికారుణ్ణి, నేను తిరిగి జన్మించాలా అనే ఆలోచనతో అడిగి ఉండొచ్చు. Or is he questioning the idea, the very principle of rebirth? లేదా మరి తిరిగి జన్మించడం గురించి తెలుసుకోవాలని అడిగి ఉండొచ్చు. We're about to examine a fairly long text of 11 verses. మరి ఇప్పుడు మనం 11 వచనాల దాకా చూడబోతున్నాం దీనికి సమాధానంగా. And I hope to see that Nicodemus should have no excuse to doubt the coming of the Messiah and his message. సహోదరులారా, నీకోదేము యేసు ప్రభు మాటల గురించి ఆశ్చర్యపడాల్సిన పని లేదు. మెస్సియా గురించి ఆయన చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మెస్సియా గురించి, యేసు ప్రభు గురించి, ఆయన రాజ్యం గురించి, ఆయన బోధ గురించి ముందుగానే ప్రవచించబడింది. Let's become a little more familiar with Nicodemus. నీకోదేము గురించి ఇంకొన్ని విషయాలు నేర్చుకుందాం. He is introduced as a ruler of the Jews in verse 1 and in verse 10. యోహాను సువార్త 3:1లోను, యోహాను సువార్త 3:10లో కూడా ఇతను ఇశ్రాయేలుకు అధికారిగా, నాయకునిగా, బోధకునిగా ఉన్నట్టు కనపడుతుంది. I meant to say introduced as a ruler of the Jews in verse 1, and in verse 10 Jesus refers to him as a teacher of Israel. యోహాను సువార్త 3:1లోనేమో అధికారిగాను, యోహాను సువార్త 3:10లో బోధకుడుగాను ఇశ్రాయేలుకి పరిచయం చేయబడ్డాడు. I am rushing right now to try to get this done, and I'm making mistakes, so I'm going to slow down a little bit. నేను కొద్దిగా తొందరగా చెబుదాం అనే ఉద్దేశంతో కొద్దిగా తడబడుతున్నాను, నిదానంగానే చెప్తాను. Jesus refers to him as the teacher of Israel. యేసు ప్రభు నీకోదేము గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయింది వీటిని ఎరగవా అన్నాడు. ఇశ్రాయేలుకు బోధకుడు అంటే ఒక ప్రత్యేకమైన బోధకుడుగా
యేసు ప్రభు గుర్తిస్తూ ఉన్నారు. The point Jesus is making is that he is drawing him to the attention that he should know what the truth is. అర్థం ఏంటంటే యేసు ప్రభు నీకోదేముతోటి మాట్లాడటానికి నీకోదేముకి ఈ సంగతులు తెలిసి ఉండాలి. ఎందుకంటే నీకోదేము ఇశ్రాయేలుకు బోధకుడు, ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాడు. We see Nicodemus 2 more times in the New Testament, specifically in John. యోహాను సువార్తలో నీకోదేము గురించి ఇంకొక చోట కూడా మనం చూస్తాం. మొత్తం 2 చోట్ల చూస్తాం ఈయన గురించి. In John 7, verse 50, we see him tempering a conversation among the Pharisees regarding Jesus. యోహాను సువార్త 7:50లో మరి సమాజ మందిరపు అధికారులతో మాట్లాడుతూ కనపడ్డాడు అక్కడ మళ్ళీ ఇంకొకసారి. He says, "Does our law judge a man before it hears him and knows what he is doing?" అక్కడ యోహాను సువార్త 8:51. బ్రదర్, ఇట్ ఈస్ జాన్ 7 chapter verse 51, I think. Okay. In our Telugu translation. Yeah, maybe the same in అతడు mine. ఓకే, ఒక మనుష్యుని మాట వినక మునుపును వాడు చేసిన దాన్ని తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడిగిన వాడు ఈ నీకోదేమే. Yeah, that's 51. And the verse indicates that this was he who came to Jesus by night in John 3. అక్కడ ఏమని చెప్పబడిందంటే ఆయన యొద్దకు రాత్రి పూట వచ్చిన వాడు అని చెప్పబడింది. ఆయన ఎవరో కాదు, నీకోదేమే. There is no indication that Nicodemus has become a follower of Jesus, but he is certainly sympathetic. మరి యేసు ప్రభుని మొదటి నుండి వెంబడిస్తూ ఆయన శిష్యుడుగా ఉన్నాడు అని చెప్పబడలేదు, కానీ నీకోదేము యేసు ప్రభు పట్ల కొంత ఆసక్తి ఉన్నవాడిని మటుకి అర్థమవుతూ ఉంది మనకి. We are never told that in a plain way that Nicodemus became a believer. నీకోదేము యేసు యొక్క శిష్యుడయ్యాడు అనే ఒక స్పష్టమైన వచనం మనకు కనపడదు, కానీ But there is mounting evidence. అయితే తరువాత కాలంలో యేసును వెంబడించాడు అని అనటానికి ఆధారాలైతే చాలానే ఉన్నాయి. Consider his participation in Jesus' burial. మరి యేసు ప్రభు యొక్క సమాధికి సంబంధించిన విషయాలు చూడండి. John 19, verse 39. యోహాను సువార్త 19:39. యోహాను సువార్త 19:39. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నీకోదేము కూడా గోళముతో కలిపిన అగరు రమారమి 150 సార్లు ఎత్తు తెచ్చాను. I'm inclined to believe that he would not have participated in such a fashion at Jesus' burial if he did not at least still have open questions in his heart regarding the man Jesus and his message. ప్రభువైన యేసు గురించి, యేసు బోధ గురించి సరైన విశ్వాసం లేకపోతే ఇంత బహిరంగంగా యేసు ప్రభు సమాధి కార్యక్రమంలో నీకోదేము పాల్గొని ఉండేవాడు కాడు. There is probably more evidence that he was a believer than not. సహోదరులారా, నీకోదేము యేసుని విశ్వసించలేదు అనే దానికంటే విశ్వసించాడు అనే దానికి ఎక్కువ ఆధారాలున్నాయి. Now I want to isolate Nicodemus's question in verse 9 and Jesus' answer in verse 10. 9వ వచనంలో యోహాను సువార్త 3:9లో నీకోదేము అడిగినటువంటి ప్రశ్నకి సమాధానాలు చూద్దాం. 10వ వచనం నుంచి ఈ సంగతులు ఎలాగూ సాధ్యములు అని అడిగారు. Let's read those. 10వ వచనం verses 10 to 11, brother. John 3, 9 and 10. ఓకే, యోహాను సువార్త 3వ అధ్యాయము 9-10 వచనాలు. అందుకు నీకోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయన అడుగుగా యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవైండి వీటిని ఎరుగవా? Jesus is giving Nicodemus no excuse for his ignorance. ఈ విషయంలో మెస్సియాను గురించి, మెస్సియా బోధ గురించి, యేసు ప్రభు గురించి నీకోదేము అజ్ఞానంతో ఉండటం సరైంది కాదు అని ప్రభు అంటూ ఉన్నాడు. నీకు తెలియదా అంటున్నాడు.
After all, certainly Nicodemus was aware of important passages such as Jeremiah 31:31. నీకోదేమో ఇశ్రాయేలుకు బోధకుడుగా అనేక విషయాలు మెస్సియా గురించి తెలిసి ఉండొచ్చు. మరి ముఖ్యంగా ఇర్మియా పుస్తకం 31 అధ్యాయం 31 వచనంలో మరి Let's క్రొత్త read. నిబంధన గురించి కూడా కొన్ని విషయాలు తనకు తెలిసే ఉండొచ్చు. He says, "Behold, the days are coming," says the Lord. ఇదిగో. Do you want to read it yourself? Just 31, verse Yes, 31. I will read it. I read it. Okay. Okay. 31 చదవండి. ఇర్మియా పుస్తకము 31:37. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. Of course, there is more in Jeremiah 31 that should be read for context. కొన్ని వచనాలు ఉన్నాయనుకోండి అక్కడ ఇర్మియా గ్రంథం 31 అధ్యాయంలో. But I want to notice that Nicodemus was certainly familiar with this, that God the point that God would make a new covenant. అయితే నీకోదేముకు తప్పకుండా ఈ విషయం తెలిసి ఉండొచ్చు. దేవుడు ఇశ్రాయేలు వారితో క్రొత్త నిబంధన చేయబోతూ ఉన్నాడని. Jesus was not just indicting Nicodemus, but all of the ruling Jews, the Pharisees, the Sadducees, and the Sanhedrin. యేసు ప్రభు మాటలను బట్టి మనం చూస్తే ఏమర్థమవుతుందంటే యేసు ప్రభు నీకోదేము గురించే మాట్లాడట్లేదు కానీ యూదులు, ఈ బోధకులు వీరందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. After all, Nicodemus came to Jesus acknowledging that they knew that he was a teacher. అంతేకాదు నీకోదేమే కాదు, ఆయనతో పాటు ఉన్నటువంటి మిగతా అధికారులకు కూడా యేసు ప్రభు దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి వాడిని తెలుసు. In fact, John 3 says that he acknowledged that he was a teacher of God, for no one could do these signs unless God is with him. ఎందుకంటే యోహాను సువార్త 3:2లో నీకోదేమో యేసు ప్రభుతో ఏమన్నారంటే దేవుడు నీకు తేడైంటేనే గాని ఈ సంగతులు ఎవరూ చేయలేరు అనే విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. Jesus had struck a nerve with the ruling Jews in recent days. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి యూదుల నాయకుల్ని క్రీస్తు ప్రభు ముందుగానే ప్రశ్నించాడు ఈ సంఘటన ముందుగానే. He cleaned out the temple of its money changers and vendors. అంతేకాదు 2వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు యూదుల యొక్క దేవాలయాన్ని శుద్ధిపరిచాడు కదా. Nicodemus may have come to Jesus with his own interest or as an emissary of his caste. మరి నీకోదేమో వ్యక్తిగతంగా క్రీస్తు ప్రభు గురించి తెలుసుకొని వచ్చి ఉండొచ్చు, తెలుసుకొని కొన్ని విషయాలు, లేదా మరి పరిచయులకు చెందినటువంటి తెగవారి అయినా పంపించి ఉండొచ్చు. Whatever the case, Jesus expected that Nicodemus and all of them should have received him and the ministry he brought. అంతేకాదు యేసు ప్రభు మాటలు బట్టి ఏమర్థం అవుతుందంటే నీకోదేమో ఆయనతో పాటు ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు, అధికారులు మెస్సియాని గుర్తించవచ్చు, ఆయన బోధన గ్రహించవచ్చు. ఎందుకంటే యేసు ప్రభు చేసిన అద్భుతాలను బట్టి మరి ఆయన పాత నిబంధనలో వచనాలకి నెరవేర్పును బట్టి గ్రహించవచ్చు వాళ్ళు, కానీ వారు గ్రహించలేకపోతూ ఉన్నారు. They had a nationalistic view of a king coming to conquer the Romans. వారికి మెస్సియా పట్ల, మెస్సియా రాజ్యం పట్ల సరైన అవగాహన లేదు. యూదులు ఏం కోరుకుంటున్నారంటే మా దేశాన్ని రోమా ప్రభుత్వం నుంచి విమోచించే మెస్సియా కావాలి అని వారు శిరసంగ రాజ్యం కొరకు కోరుకున్నారు. They expected this king to come revive the physical nation of Israel. భౌతిక సంబంధమైన ఇశ్రాయేల్ దేశం యొక్క పునఃస్థితి స్థాపన కొరకు మెస్సియా వస్తాడు అని వారు భౌతికంగా ఎదుర్కొంటారు. This was not in keeping with the law and the prophets. అయితే వీళ్ళు అర్థం చేసిన ఈ విధానాన్ని మోషే ధర్మశాస్త్రం గాని ప్రవక్తల లేఖనాలు గాని ప్రోత్సహించి ఈ విధానంగా అర్థం చేసుకోవటం. This is an incredibly important lesson for us today. సహోదరులారా, ఇది మనకు కూడా ఒక ప్రాముఖ్యమైన పాఠం ఈ సంగతి.
We must be careful not to bring our own preconceived notions and convictions to the Word of God, expecting to be justified. మనకున్న ఆలోచనలు మనం అనుకుంటున్నటువంటివి ఎలాగున్నాయి వాక్యంలోని మనం చూడకూడదు కానీ వాక్యం ఏం చెప్తుందో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. Instead, we must be looking for the message that God expects us to take away from His Word. అంతేకాదు దేవుడు తన యొక్క వాక్యం నుంచి మనం ఏం తెలుసుకోవాలని కోరుతున్నాడో అది మనం తీసుకోవాలి. Listen to Jesus continues his indictment in verses 11 and 12, John 3. యోహాను సువార్త 3:11 వచనాల్లో క్రీస్తు ప్రభు ఇంకా వారిని ఉద్దేశించి ఏం చెప్తున్నాడో చూడండి. మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చున్నాము. మా సాక్ష్యం మీరు అంగీకరింపని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైన మీతో చెప్పినట్లా ఎలాగూ నమ్ముదురు? Even Nicodemus comes to Jesus aware of the signs that Jesus has performed. నీకోదేమో యేసు ప్రభు దగ్గరికి ఏ ఉద్దేశంతో వచ్చాడంటే యేసు ప్రభు గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని ఆయన కార్యాలు చేయడు, యేసు ప్రభు తప్పకుండా దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడే అనే ఉద్దేశంతో వచ్చాడు నీకోదేమో యేసు ప్రభుడు. It's even part of his introductory statement to Jesus. అంతేకాదు యేసు ప్రభుతో ఆయన మాట్లాడిన మాటలను బట్టి కూడా యేసు పట్ల ఆయనకున్న అవగాహన మనకు అర్థమవుతుంది. At this time in the Gospel of John, we are not been giving any examples of Jesus' miracles except the water turned to wine at the wedding of Cana. అయితే యోహాను సువార్త 3వ వచ్చేలేకే దానికి ముందు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చడం అనే అద్భుతం తప్పితే యేసు ప్రభు ఏ అద్భుతాలు చేయనట్టు కనపడుతుంది 3వ వరకు. కానీ నీకోదేమో మాటలు బట్టి చూస్తుంటే నీళ్ళని ద్రాక్షరసంగా మార్చి ఇంకా కొన్ని అద్భుతాలు ఆయన చేసినట్టుగా మనకు కనపడుతుంది. However, Nicodemus's words indicate that there were more recorded in John before this meeting happened. యోహాను 3వ వచ్చే సమయానికి రాస్తున్నట్టు అద్భుతాల కంటే కూడా యేసు ప్రభు ఇంకా అద్భుతాలు చేశాడు నా వచ్చిన బట్టి అర్థమవుతుంది మనకి. He acknowledges that he has done many signs. నీకోదేమో ఏమన్నాడంటే దేవుడు నీకు తోడైంటున్నాడు కానీ ఈ సూచక క్రియలను ఎవడునూ చేయలేడు అన్నాడు. ఒకటి కంటే ఎక్కువగానే చేశాడని నీకోదేమో మాటల్లోనే కనపడుతుంది. Surely if God has given them centuries of prophecy, సహోదరులారా యూదులకు దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే and now Nicodemus and his peers acknowledge that God is with Jesus. అంతేకాదు యేసుకి దేవుడు తోడుగా ఉన్నాడనే విషయం గ్రహిస్తూ ఉన్నారు వీరు ఇక్కడ. They cannot have an excuse. అందుకని యూదులు ధర్మశాస్త్రోపదేశకులకి ఎటువంటి క్షమాపణ లేదు ఇక్కడ. ఎందుకంటే వారికి అన్ని తెలుసు. I would be remiss not to notice that Jesus uses the inclusive pronoun we. అంతేకాదు యేసు ప్రభు ఇక్కడ ఏమంటాడంటే మేము అంటున్నాడు. My mind immediately is drawn to Stephen's words in Acts 7:51-53. మరి ఈ మాటలు విన్నప్పుడు నాకు అపోస్తల కార్యములు 7:51-53 స్టెఫెన్ చెప్పిన మాటలు నాకు గుర్తొస్తూ ఉన్నాయి. Let's read that, please. ఆ వచనాలు చదువుదాం. అపోస్తల కార్యములు 7:51-53. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరుచున్నలని వారులారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు. మీ పితరుల ప్రవక్తల్లో ఎవరిని హింసింపకయుండిరి? ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయన మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి గాని దాన్ని గైకొనలేదని చెప్పాను.
In John 3:11, it's as if Jesus is saying, "You have persecuted and killed every prophet that told you of my coming." అంతేకాదు యోహాను సువార్త 3వ అధ్యాయము 11వ వచనం కనుక చూసినట్లయితే యేసు ప్రభు గురించి చెప్పబడిన ప్రవచనాలు ఎవరైతే ప్రవక్తలు ప్రవర్తించారో వారిని అందరిని కూడా వారు చంపారు కానీ వారు ఆ ప్రవక్తలు ఇచ్చిన సాక్ష్యాన్ని అంగీకరించలేదు. And now you don't even believe the one who has come. ఎవరైతే ఎవరి గురించి అయితే ప్రవక్తలు ప్రవచించారో ఆ వ్యక్తే వచ్చారు ప్రభు యేసు మెస్సియా. ఆయన వచ్చినప్పటికీ ఆయన కూడా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు, ప్రవచనాలు కూడా గుర్తించలేకపోతున్నారు. What would they learn from Jesus about heaven to come if they'll not receive the testimony of his miracles and the foretelling of his coming from the prophets? సహోదరులారా, పరలోకం నుంచి దేవుడు బయలుపరిచిన ప్రవచనాలను వాడు అర్థం చేసుకోవాలా, పరలోకం నుంచి దేవుడు పంపించిన మెస్సియాని ఆయన అద్భుత కార్యాలని ఆయన బోధన గుర్తించలేదు. వీళ్ళ గురించి ఏం ఆలోచిద్దాం మనం. In John 3, verse 13, Jesus makes it clear that he is uniquely qualified to speak of God's plan in heaven and on earth. అంతేకాదు యోహాను సువార్త 3:13 ఏముందంటే క్రీస్తు ప్రభు ఒక ప్రత్యేకమైన విధానంలో పరలోకము నుంచి వచ్చినటువంటి బోధకుడు. అక్కడ ఏమని చెప్పాడంటే మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడను లేడు అన్నాడు. ఒక ప్రత్యేకమైన విధానంలో యేసు ఒక ప్రత్యేకమైన బోధకుడు వాడి. Let's read that verse, please. యోహాను సువార్త 3:13 మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. Jesus is teaching what was always God's plan. యేసు ఇక్కడ ఏం చెప్తున్నాడు, అది దేవుని యొక్క ప్రణాళిక అయినది మానవ జాతి. At this point in our study, I want to express my desire that we learn to group these next verses together. మరి ఆ తర్వాత మనం చదివి వచనాల్ని ఒక భాగంగా మనం గుర్తించాలండి, వేరు వచనాలు కాదు. People often want to isolate verse 16. కొన్నిసార్లు మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే 16వ వచనాన్ని బయటికి లాగి మిగతా వచనాలు ఇంకొక పక్కకు లాగుతూ ఉంటారు. You have sometimes heard me say that we should at least read 16 and 17 together. మరి మనం 15, 16 వచనాలన్నీ కూడా ఆ భాగంలో కలిపి చదవాలని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. The fact is, verses 14 through 17 are a unit that we ought to read together to understand them best. అంతేకాదు అక్కడ యోహాను సువార్త 3:14 నుంచి 17 వచనాలు కలిపి ఒక్కసారి మనం చదివినట్లయితే ఆ వచనాల ఉద్దేశాన్ని బాగా గ్రహించగలం. So let's read John 3:14 through 17. యోహాను సువార్త 3:14 నుంచి 17 చదువుదాం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎంతబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. Jesus, his teaching in this passage is cohesive. సహోదరులారా, ఇక్కడ క్రీస్తు ప్రభు ఉపయోగిస్తున్న భాష చాలా బలమైన భాష, ప్రభావం చూపించే భాష. We miss the depth of what he is saying when we only pluck out verse 16. ఒక 16 వచనాన్ని ఇష్టమైన వచనాన్ని బయటకు లాగితే ఆ 14 నుంచి 17 వచనం ఉన్న భావం దెబ్బతింటది. Here again, Jesus reminds Nicodemus that there is ample evidence that God intended Jesus, the suffering Messiah, not to be a military commander. అంతేకాదు ఇక్కడ యేసు ప్రభు ఏమని చెప్తున్నాడంటే దేవుడు ప్రవచింప చేసిన మెస్సియా మరి సిలువను శ్రమలను భరించే సేవకుడు ఆ మెస్సియా, అంతేగాని ఆయన
భౌతికంగా యుద్ధం చేసే మెస్సయ్య కాదు అని ఇక్కడ యేసు ప్రభు సిలువ గురించి చెప్తున్నాడు. He did not come to push out the Romans from Judea and set up a new mighty physical kingdom from the throne of David. యూదా దేశంలో నుంచి రోమిలను వెళ్ళగొట్టి యూదా దేశంలో దేవుని రాజ్యాన్ని, భౌతిక రాజ్యాన్ని యెరూషలేము సింహాసనం వేసుకొని యేసు ప్రభు కూర్చుంటాడు అనేటువంటి రాజ్యం కాదు యేసు. In verses 14 and 15, he affirms this. 14-15లో మెస్సియా రాజ్యం ఎలాగుంటుందో, మెస్సియా ఎలాగుంటాడో చెప్తున్నాడు. Just as the bronze serpent had been lifted up, so must the Son of Man be lifted up. అరణ్యములో మోషే సర్పమును ఎలాగైతేనో అలాగే మనుష్య కుమారుడు ఎత్తపడవలను అని చెప్పాడు. He takes Nicodemus back to Numbers 21. సంఖ్యాకాండము 21వ అధ్యాయంలోనికి నీకొదేముని ప్రభువుని తీసుకువెళుతూ ఉన్నాడు. He is showing him a continuity in Scripture and God's whole message. అంతేకాదు ప్రవచనాల యొక్క నెరవేర్పును తెలియచేస్తూ దేవుని వాక్య సారాంశం గురించి, ఆ ప్రవచనము దాని నెరవేర్పు గురించి చెప్తున్నాడు ప్రభువైన యేసు. The picture of the bronze serpent on the pole was a foreshadowing of Christ on the cross. సహోదరులారా, ఒక స్తంభం మీద మోషే సర్పాన్ని వేలాడదీసి ఎత్తటం అనేటువంటిది రాబోయేటువంటి క్రీస్తు శిలువకు గుర్తుగా ఉన్నదని. Though the cross had not yet occurred, certainly Nicodemus would later remember this conversation. మరి యేసు ప్రభు సిలువ వేయబడాలి, సర్పం కలిగినటువంటి స్తంభాన్ని మోషే ఎత్తుపట్టుకున్నాడు కదా, అట్లానే ప్రభువైన యేసు ఎత్తబడాలి అని చెప్తున్నప్పుడు నీకోదేవుకి ఇప్పుడైతే ఈ విషయం అర్థం కాలేదు, కానీ యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేయటానికి సిలువ మీద దేహాన్ని దించేటప్పుడు అర్థమై ఉండాలి ఆయనకి. Two statements stand out from John 3:16 and 17. అంతేకాదు 16-17 వచనాలు కలిసి ఉన్నాయి యోహాను సువార్తలో. First, God did give his only begotten son. అంతేకాదు ఏమని చెప్పాడంటే దేవుడు తన అద్వితీయ ఏకైక కుమారుని అనుగ్రహించారని చెప్పాడు. And secondly, God did not send his son into the world to condemn the world. రెండో విషయం ఏమని చెప్పాడంటే దేవుడు తన కుమారుని పంపించడానికి లోకానికి శిక్షావిధి కలగటానికి కాదు కానీ రక్షించటానికి అని చెప్పాడు. God gave his son to die on the cross. దేవుడు తన కుమారుని సిలువలోనికి అప్పగించి మన కొరకు కుమారుని అనుగ్రహించారని చెప్తాడు. Jesus is the Passover lamb. యేసు పస్కా పశువు, He is the sacrifice. ఆయన బలి పశువు. Later in one of his letters, John would say something about this. ఇదే విషయాన్ని ఇంకొక పత్రికలో యోహాను ఈ మాటలతో తెలియజేస్తూ ఉన్నాడు. In 1 John 4:10, he says, "In this is love, not that we loved God, but that he loved us and sent his son to be the propitiation for our sins." మొదటి యోహాను 4:10లో మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. God made Jesus to be the payment for our sins. దేవుడు క్రీస్తు యేసుని ప్రాయశ్చిత్తార్థ బలిగా సిలువలో అప్పగించారు. The second statement from John 3:17 makes the gift even more clear. మరి దేవుడిచ్చినట్టు ఆ బహుమానం యొక్క విలువ ఏంటో ఇంకా మనకు తెలుస్తుంది తర్వాత వచ్చి చూస్తాం. God could have sent his son to simply wipe out not just the Romans, but all of mankind for their sins. ఒకవేళ పాపులను తీసివేయాలి అనే ఉద్దేశం దేవుడు కలిగి ఉంటే, దేవుడు తన కుమారుని క్రీస్తును పంపిస్తే యూదా దేశం నుంచి రోమిల్లే కాదు, అసలు ప్రపంచం భూలోకం మీద ఉన్న పాపులందరూ యేసును తీయగలడు జలప్రళయంలో.
ఎలా అయితే జలపులంతా నాశనం చేశాడో దేవుడు ఆ విధంగా పాపులందరినీ క్రీస్తు నాశనం చేయగలడు. But he did not send his son to condemn the world. మరి అయితే లోకాన్ని నశింపజేయటానికి దేవుడు తన కుమారుని క్రీస్తు పంపించలేదు. Instead, he was the very currency of our reconciliation. సహోదరులారా, మనం దేవునితో సమాధాన పడటానికి కావలసిన ప్రాయశ్చిత్తార్థ బలిగా దేవుడు ప్రభువైన యేసుని సిలువకు అప్పగించాడు. God hates sin and demands payment in the form of blood or life. దేవుడు పాపాన్ని ద్వేషిస్తున్నాడు. మరి పాపానికి తగిన ప్రాయశ్చిత్తం కలగాలని దేవుడు ఉద్దేశించాడు. ఆ ప్రాయశ్చిత్తం రక్తం చిందించబడటం కానీ ప్రాణం ధారపోయటం దాని వల్ల సాధ్యమవుతుంది. In Noah's day, he wiped out all of life save 8 souls and the animals. నోవహు జలప్రళయం టైంలో దేవుడు పాపాన్ని పాపులు మొత్తాన్ని కూడా శిక్షించి తుడి చేశాడు భూమి మీద లేకుండా. He was not doing that again. అటువంటి దాన్ని దేవుడు మరలా చేయనని చెప్పాడు కదా. Instead, his sacrifice was to make payment so that we might be saved from our sins. ఈసారి పాపులను శిక్షించట్లేదు కానీ దేవుడు పాపుల ప్రాయశ్చిత్తార్థమై ప్రభువైన యేసుని శిలువ మరణానికి అనుమతించాడు. He made the payment that we could not make. మనం చెల్లించలేని వేళ దేవుడే తన కుమారుని క్రీస్తు ద్వారా శిలువలో చెల్లించాడు. We will all die in this physical life. భౌతికంగా మన అందరం చనిపోతాం. Pardon me. But only his life-giving blood could redeem us from our sins and ensure us eternity. అయితే యేసు యొక్క శిలువ మరణం, యేసు శిలువలో అర్పించిన ఆ పరిశుద్ధమైన ప్రాణము రక్తమును బట్టి మనకి విమోచన విడుదల కలుగుతుంది. Jesus closes John 3:16 with these words. యోహాను సువార్త 3:16 యేసు ఈ మాటలతో ముగిస్తూ ఉన్నాడు. That whoever believes in him should not perish but have everlasting life. ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన అనుగ్రహించాడు. He closes verse 17 in a similar fashion. ఇదే ఉద్దేశాన్ని 17వ వచనంలో కూడా తెలియజేశారు. But that the world through him might be saved. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే. Make no mistake, Jesus came with power. మరి యేసు ప్రభు లోకానికి శక్తితో వచ్చారు. We know that he took up his life again. మరి ఆయనకి ఎటువంటి శక్తిని దేవుడు ఇచ్చారంటే తన ప్రాణాన్ని తిరిగి తీసుకోగలిగినటువంటి శక్తిని దేవుడు ఆయనకి ఆ అధికారాన్ని అనుగ్రహించారు. He showed that those who believe in him and obey his gospel have every reason to believe in the resurrection. అంతేకాదు యేసునందు ఆయన శిలువ మరణమునందు ఆయన పునరుద్ధానం విశ్వసించిన వారికి దేవుడు రక్షణ విమోచన ఇవ్వడానికి. Now Jesus is going to drive his point home. మరి క్రీస్తు ప్రభు మరలా మొదటికి వస్తూ ఉన్నారు తన యొక్క సమాధానం చెబుతూ. In verses 18 to 20, he bookends his comments. మరి 18 నుంచి 20 వచనాల్లో యేసు ప్రభు ఏమని చెప్తూ ఉన్నారంటే Nicodemus and his, okay, go ahead. Yes, sir. Please go ahead. Nicodemus Do you and want me his to peers, yes, in a moment. Nicodemus and his peers, and many of the Jews, in fact, did not believe that Jesus could be the Messiah. మరి నీకోదేము గాని ఆయనతో పాటు ధర్మశాస్త్రోపదేశకులు గాని అధికారులు గాని వారి యొక్క ఒత్తిడిని బట్టి నీకోదేము ప్రభువును యేసుని మెస్సియాగా అంగీకరించడానికి ఆలోచిస్తూ ఉన్నారు. Go ahead now, read those verses. ఓకే, యోహాను సువార్త 3:18 నుంచి 21 వరకు చదువుదాం. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని ఆ ద్వితీయ కుమారుడి నామందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు చేర్చబడిను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చినగా తమ క్రియలు చెడ్డమైనందున
మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించి దుష్కారం చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్టులుగా కనబడుకున్నట్లు వెలుగును వద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగును వద్దకు వచ్చును. Listen to how similar this is to two of John's statements earlier in his gospel already. యోహాను చెప్పినటువంటి ముందు 2 వచనాలు యేసు చెప్పిన వచనాలు చెప్పాడు, గమనించండి. John 1, 4 through 5. యోహాను సువార్త 1:4-5. Let's read that. యోహాను సువార్త 1:4-5. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగైనను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది గాని చీకటి దాన్ని గ్రహింపలేదు. And then also John 1, 10 and 11. అదే విధంగా యోహాను సువార్త 1:10-11 వచనాలు కూడా. 10-10 యోహాను సువార్త 1:10-11. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను అని లోకం ఆయనను తెలుసుకోలేదు. ఆయన తన స్వకీయుల ఎదుకు వచ్చును, ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. Sorry, someone else is joining at the last minute. In our text, Jesus is putting Nicodemus and the rest of the world on notice. Unbelief is not an option. సహోదరులారా, ఇక్కడ యేసు ప్రభు మాటలు బట్టి మనకేం అర్థమవుతుందంటే, నికోదేము గాని అతనితో పాటు ఉన్నటువంటి పరిచయులు గాని ధర్మశాస్త్రోపదేశులు గాని మెస్సియా గురించి, ఆయన బోధ గురించి, ఆయన రాజ్యం గురించి అజ్ఞానంగా ఉండటం అనేది క్షమింపబడని నేరము. We're very close to the end of our message here. Jesus would later say, I am the way, the truth, and the life. No one comes to the Father except through me. అంటే కదా యేసు ఏమంటున్నారంటే, నేనే మార్గమును సత్యమును జీవను, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రారు అని చెప్పారు. This is in John 14, verse 6. యోహాను సువార్త 14:6 ఆ మాటలు మనం చూడొచ్చు. So now hope still remains. సహోదరుల నిరీక్షణ ఇంకా ఉందండి మనకి. In the final verse of our text in John 3:21, Jesus leaves Nicodemus with a path to hope and salvation. నీకోదేముకు సంబంధించి ఒక గొప్ప నిరీక్షణకరమైన మాటని చివరిగా నీకోదేముతో ప్రభువుని చెప్తూ ఉన్నారు. యోహాను సువార్త 3:21. Just read that, please. సత్యవర్తనుడైతే యోహాను సువార్త 3:21 అండి. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. The romantic in me sees Nicodemus. Sorry, the romantic in me sees that Nicodemus took this to heart. మరి సహోదరులారా, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నీకోదేము ఈ మాటలు ఎంతో ప్రేమగా తీసుకుంటున్నట్టుగా కనపడుతుంది. Listen to what happened directly after Jesus was taken down from the cross. ఎందుకంటే ఆ తర్వాత ప్రభువైన యేసు ఘోరమైన శిలువ మరణానికి అప్పగించబడిన తర్వాత నీకోదేము ప్రవర్తన కనుక మీరు చూసినట్లయితే, నీకోదేము యేసు ప్రభుని ఎంతో ప్రేమించాడు, వెలుగుని అని మనకు అర్థమవుతూ ఉంది. John 19, verses 38 through 42. యోహాను సువార్త 19:38-42 వచనాలు. యోహాను సువార్త 19:38-42. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతీయ యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతు మధ్య సెలవడిను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయెను. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నీకోదేము కూడా 150 సార్లు ఎత్తు తెచ్చెను. అంతటి వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున
ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. There are many scholars who have said that there is ample evidence that Nicodemus became a believer. మరి చాలా మంది బైబిల్ ఎరిగిన వాళ్ళు ఏమని వివరించారంటే, తెలియజేశారంటే, నీకొదేమో తరువాత యేసు యొక్క శిష్యుడయ్యారు అని కూడా తెలియజేశారు. He is a Joseph of Arimathea. మరి ఇక్కడ అరిమతయి యోసేపు అనే ఆయన్ని చూస్తున్నాం. Joseph is a disciple of Jesus. ఇక్కడ అరిమతయియ యోసేపు యేసు శిష్యుడండి. And Nicodemus supplies what is needed for Jesus' burial. అంతేకాదు ఆ దేహాన్ని అరిమతయి యోసేపు తీసుకుంటే ఆ దేహానికి కావాల్సిన వస్తువులన్నిటిని కూడా తీసుకున్నవాడు రాత్రిపూట వచ్చినటువంటి మన నికోదేము. In fact, he participates in the preparation of Jesus' body. యేసు యొక్క దేహాన్ని మరి సిద్ధపరిచే విషయంలో ముందుండి పాల్గొనేవాడు నికోదేము. This is not proof that Nicodemus became a believer. యేసుని నికోదేము విశ్వసించాడు, వెంబడించాడంటే ఇది ఆధారం కాదు కానీ, But it's certainly interesting that these two men of wealth and privilege are coupled together in this text. ప్రత్యేకంగా ఈ విషయంలో మరి ధనవంతులైనటువంటి అరిమతీయ యోసేపు నికోదేము బహిరంగంగా యేసు దేహాన్ని ఈ విధంగా సమాధి చేయడం చూసినప్పుడు వారు యేసు యొక్క శిష్యులని గమనించవచ్చు. Their actions remind us of these final words from our text in John 3:21. యోహాను సువార్త 3:21లో ఆ వచనాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఉన్నాయి. యోహాను సువార్త 3:21. But he who does the truth comes to the light, that his deeds may be clearly seen, and that they have been done in God. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును అన్నట్లుగా నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. As we close our study, let us be sure that our deeds are godly and clearly seen. సహోదరులారా, మన క్రియల ద్వారా ప్రభు యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరచాలి. నికోదేము అలానే చేశాడు. That all know we serve Jesus the Christ. అంతేకాదు మనం యేసుని సేవిస్తున్నాం అనడానికి యేసు ప్రభు పట్ల మనం ప్రత్యక్షంగా బహిరంగంగా చేసే క్రియలే దానికి గుర్తు. That is the close of our study. మరి ఈ మాటలతో నికోదేము గురించి ముగించాలని కోరుతున్నాం. We're quickly going to have a prayer, and then I'm going to let you guys go, because I know you have another study to go to. దయచేసి సహోదరులారా, ఇంకొక మీటింగ్ మీకు ఉంది కాబట్టి నేను ప్రార్థన అయిన తర్వాత మిమ్మల్ని త్వరగా వదిలిపెట్టను. I'm going to pray so that we can do this quickly. సహోదరులారా, నేను ప్రార్థన చేసిన తద్వారా మనం ఈ కార్యక్రమం ముగిద్దాం. Yes, Rajendra, I will. Okay, very good. Let's pray. ప్రార్థన చేసుకుందామండి. Our righteous and heavenly Father, పరలోకమందున్నటువంటి నీతి కలిగిన తండ్రి, we are very thankful that we've had time together to study your word. నీ యొక్క వాక్యాన్ని చదవటానికి, ధ్యానించడానికి మాకిచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. We pray that you watch over us in all the work we do in your vineyard. తండ్రి, నీ ద్రాక్ష తోటలో మేం చేస్తున్న పని మీరు గుర్తిస్తున్నారని విశ్వసిస్తే, we ask that you bless those who are physically sick. భౌతికంగా శరీర సంబంధంగా రుగ్మతలతో ఉన్న వారిని జ్ఞాపకం ఉంచండి. Please bless our brother Rajendra Kumar. రాజేంద్ర కుమార్ గారు ప్రార్థనకులతో జ్ఞాపకం ఉంచండి. Please bless my wife with health. ప్రత్యేకంగా భార్య గారి విషయం కూడా జ్ఞాపకం ఉంచండి. And we are all the more concerned with those who are spiritually sick in sin. అంతేకాదు తండ్రి, ఆత్మ సంబంధమైన రోగంతో బాధపడుతూ పాపం అనే రోగంతో వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం.
We pray that we will take what we studied today and in our daily studies to go to the sin sick world and show them the saving message. ఇక్కడ మేము నేర్చుకున్న పాఠాలు మా హృదయాల్లో భద్రపరచుకొని పాపలోకంలోనికి వెళ్ళి అస్వస్థులైన పాపులకు నీ చిత్తాన్ని తెలియజేసి వెలుగు వైపు నడిపించడానికి శక్తులు. Please forgive us of our sins where you see repentance in our hearts. తండ్రి, మేము మనస్సు మార్చుకొని మా పాపం విషయంలో పశ్చాత్తాపడినట్టు మా రుణ పాపలు క్షమించు. We wish for our lives to be holy and pure before you. మీ సన్నిధిలో పరిస్థితులు నిర్దోషం జీవితానికి శక్తులు. Bless the work that continues throughout India. భారతదేశంలో జరిపిన పనిని ఆశీర్వదించు. And bless the study that's about to begin locally there. మరి ఇక్కడ ఈరోజు సాయంత్రం జరిగేటువంటి మీటింగ్ లో సహాయం. In your son Jesus the Christ's name we pray. నీ కుమారుని యేసునామములో నీ ప్రార్థనను చున్నాం తండ్రి. Amen. 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 Okay, I'm gonna hang up because you guys have to go. I love you guys very much. Thank you very much, brother. All right. Thank Bye, you brothers. very much for your enlightening message.